చరణాలు పాడండి, వాక్యానికి సమయం ఇద్దాం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. చంద్రుని మించిన అందము కలిగి, సూర్యుని మించిన కాంతి కలిగి, చంద్రుని మించిన అందము కలిగి, తూర్పున పుట్టి పరమన కలిసి వెలుగులాగానే వస్తాడు. లేట్ అయిపోతుందా? నాకు అది లేట్గా ఉన్నాయి బుక్కులు నువ్వు పెట్టుకోండి. ఆశక్తితో ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి కూడా దేవుని నామానికి కనపడుతుంది. ప్రేమించేదం అధికముగా
పరిచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచవే వందనమై పరమతో ప్రేమించేదన్ నిన్ను పొందమయదన్ ఆరాధన 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 స్తుతియా స్తుతియా ఆరాధన 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 Praise the Lord. ఈ సభ నిమిత్తము అన్న సుధీర్ అన్న ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప పరలోకమందున్న తండ్రి, మా నాన్న, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి రాత్రికాల సమయంలో అయా మీ మాటలు అనేక మందికి వినిపించడానికి స్థానిక సంఘ కాపరులు, తోటపల్లి గూడూరు ఆధారం చేసుకొని ఇమ్మన్న అనేక అయా వారు పడిన ప్రయాస వ్యర్థము కాదని కళ్ళారా చూస్తూ ఉండగా మీరు కృప చూపించండి. ఎంతో వ్యయముతో కూడిన వారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వృధా కాకుండా చెప్పబడుతున్న వాక్యము అందరి హృదయ మీ ప్రేమ ఎంత గొప్ప వందనాలు చెల్లిస్తున్నాం. కాలాతీతమైన అనేక గ్రామాల నుంచి అయా మీ పిల్లలను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీ వందనాలు. దైవవర్తమానంలోకి వెళ్ళిపోతా కేంద్రీకరించబడి ఆ యొక్క మాటలు వారు స్వీకరించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పి మమ్మల్ని అడిగి వేడుకు. ప్రైజ్ ది లార్డ్. ఫోటోలు మేము దిగాం కానీ కష్టమంతా యవనస్తులదే. ఆఖరిగా దైవ సందేశం పోతుండగా ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ గాడ్ చైర్మన్ గారు వినయ్ పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించి అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధమైన ఉన్నత పాదములకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ స్థలమును వేదికగా చేసుకొని మీ పరలోకపు సంగతులను, రక్షణ సందేశాన్ని వినిపింపచేయడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రాలు. అందరూ అంతటను మారు మనసు పొందవలనని నిశ్చయించి ఈ యొక్క సువర్తమానమును మీరు మాకు వినిపిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకముగా రావూరి వారి కంటికిని బట్టి స్తోత్రాలు. ఇక్కడున్న ప్రజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. వారు చేస్తున్న సమస్తమైన పనుల మీద మీ ఆశీర్వాదం ఉంచండి. సమయంలో మీ దాసుని మీ పరిశుద్ధాత్మశక్తి చేత నింపి రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారు రక్షణలో ఎదుగునట్లుగా మీ ఆత్మ సమృద్ధిని దయచేయండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాత్రమే మహిమలు పొందమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఎంతో వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన మధ్య ఉన్న వరంగల్ పట్టణం నుండి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. వాక్యాన్ని మనకు బోధించడానికి దూర ప్రదేశం నుంచి వచ్చాడు కనుక మనం కూడా ఓపికతో విని దేవుని మేలు పొందాలని దేవుని పేరు కూర్చున్నాను. ఆమెకు అవకాశం ఇస్తున్నాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న ఈ ఒకరోజు ప్రత్యేక కూడికలో పాటల ద్వారా నిన్ను మహిమపరుస్తూ మా హృదయాలను సిద్ధపరుచుకొనుచు నీ వాక్యము ద్వారా నాయన జీవాన్ని పొందుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం తండ్రి. ఈ రాత్రి అనేక హృదయ రహస్యాలు బయలుపడినట్లుగా, అనేకుల తలంపులు తలక్రిందులు అవునట్లుగా, మారు మనసు విషయమైన రక్షణలోనికి నీ పిల్లలను నడిపించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం. నీ వాక్యము వెళ్ళడగుట తోడనే వెలుగు కలుగును అన్నట్లుగా తండ్రి పాపపు హృదయాలలోనైనా వెలుగును ప్రసరింప చేయండి. రండి తండ్రి, నిలబడి ఉన్న నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి. వట్టివాడను మట్టివాడను నాయన, నీ ఆత్మ సహాయముతో నాయన నీ పిల్లలతో మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు మేలు కలుగునట్లుగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, అనేకుల ఆత్మలు నాయన నీ వైపు త్రిప్పబడినట్లుగా, కష్టపడిన నీ పిల్లలకు సంతోషభరితంగా నాయన నీకు మహిమకరంగా ఈ రాత్రి ఈ కూడికను జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని విలువైన సంగతులను గురించి మనం ఆలోచిద్దాం. మనిషి సంఘజీవి అంటే ఒంటరిగా బ్రతకలేని స్థితిలో మనుషులు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. ఒక సంఘముగా, సమాజముగా మనిషి బ్రతుకుతున్నప్పుడు ఈరోజు మనిషి అదే సమాజంలో
ఒంటరితనంతో బాధపడుతున్నవారు అనేకులను మనం చూస్తున్నాం. అదేవిధంగా మనుషుల మధ్య తారతమ్యాలు పెరిగిపోయి ఏది ప్రేమో ఏది ద్వేషమో తెలియని స్థితిలో ప్రేమను గురించి అనేక అపోహలు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ప్రేమ అనేది చాలా గొప్పదైతే దానికి నిదర్శనాలుగా సమాజంలో కనబడుతున్న వాటిని చూస్తున్నప్పుడు ఇదా ప్రేమ అన్నట్లుగా ఈ ప్రేమ మనిషికి అర్థం కాలేదు. అందుకే వీటిని గురించి మాట్లాడుతూ ప్రేమ అనుకుంటున్నాడు అని అనేక సంగతులను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకరోజు కళాశాలలో చదువుతున్న అమ్మాయిని వేట కొడవలి తీసుకుని వెళ్ళి చంపేశాడు. తెల్లవారి పేపర్లో ఏం రాయబడిందంటే, ప్రేమ ఉన్మాదిగా మార్చింది, ప్రేమోన్మాది చేతిలో ఒక అబల బలైంది అని. ఏమంటే ఒక అమ్మాయి చనిపోయింది, కానీ దేనివల్ల అంటున్నారంటే ప్రేమ ఉన్మాదం అంటున్నారు. ఏమండి, ఉన్మాదంతో కూడినది ప్రేమ? మీరు ఆలోచించండి. ఇన్ని ప్రేమను రాస్తున్నారేంటి ప్రియమైన దేవుని పిల్లలారా? ఉన్మాదం అని రాయాలే తప్ప ప్రేమ ఉన్మాదంలోనికి మనిషిని తీసుకుని వెళ్ళదు ప్రియమైన వారలారా. ఇదిగో ట్రైన్ కింద తల పెట్టి చనిపోయిన వాడిని గురించి రాస్తూ ఇచ్చోడైపోయి చచ్చిపోయాడు అని రాస్తుంటాడు. ఏమంటే ప్రేమ గొప్పది అనుకుంటే అది మనిషిని పిచ్చోనిగా ఎందుకు చేస్తుంది ప్రియమైన వారలారా? ఆలోచించండి. ఏమండి, పలానా ఆవిడకి పిల్లలంటే ఎంత ప్రేమ చూడండి. తాను చనిపోతే పిల్లలు ఎలా బ్రతుకుతారని ఆలోచించి ముందుగా పిల్లలను చంపింది, తరువాత తాను చనిపోయింది. పిల్లలంటే ఎంత ప్రేమ చూసారా అని మాట్లాడుకుంటున్నారు ప్రేమన వారలారా. ఏమండి, ప్రేమ పిల్లల్ని చంపుకునేదా ప్రేమన వారలారా? దయచేసి మీరు ఆలోచించండి. ప్రేమను గురించి ఈరోజు మనం చదువుకుంటున్న మాటలను చూస్తున్నప్పుడు ప్రేమ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా, ప్రేమ వల్ల పిచ్చిలోనికి వెళుతున్నట్లుగా, ప్రేమ వల్ల ఆత్మహత్యలలోనికి వెళుతున్న ఉదాంతాలు మనకు కనబడుతుంటూ ప్రేమ అంటే ఇదేలే అనుకున్నాం ప్రేమన వారలారా. ప్రేమ అంటే ఇదేలే అనుకున్నాం. కానీ నిజమైన ప్రేమ దేవుని రూపంలో మన కళ్ళ ముందు కదలాడుతున్న దాన్ని గుర్తించలేని స్థితిలో మనిషి ఉన్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు ప్రియమైన వారలారా. నిజంగా దేవుని ప్రేమ మన కళ్ళ ముందుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? నిజంగా ఆయన నన్ను ప్రేమిస్తే అసలు ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమ తాలూకు తీవ్రత ఏంటి? నన్ను ప్రేమించటం వల్ల ఆయనకు కలిగే లాభం ఏంటి? నేను ఆయనను ప్రేమను పొందుకుంటే నా జీవితం ఎలా అవుతుంది అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే స్వచ్ఛమైన ప్రేమ, ఇదిగో పరిశుద్ధ గ్రంథం, స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రేమ లేఖనాలలో రాయబడింది. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఈ లేఖనాలను మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చాడు ప్రియమైన వారలారా. నిజమే, సంఘజీవిగా సమాజంలో బ్రతుకుతున్న మనిషి నేను ఒంటరివాణ్ణి అని బాధపడుతున్నాడు అంటే మనిషికి లోకంలో ఉంటున్న తనకేం కావాలో తనకు అర్థం కాలేదు. నిజంగా అర్థమైతే దేవుని సంవత్సరాల క్రితం ఒక ధనవంతుడు ఒక అతిపెద్ద హైపర్ మార్కెట్ను ప్రారంభించాడు. ఏమంటే హైపర్ మార్కెట్లు అంటే మనకు తెలుసు కదా, కావలసిన వస్తువులన్నీ ఒకే చోట విశాలమైన ప్రాంగణములో, ఒకటేమిటి గుండు పిండి దగ్గర నుంచి ఏసీల వరకు
గృహ అవసరాల నుంచి ఆఫీసులో ఉండే అవసరాల వరకు అన్నింటినీ ఒక చోట పెడితే దాన్ని హైపర్ మార్కెట్ అంటారు. ఏమంటే అతిపెద్ద విశాలమైన స్థలంలో ఈ హైపర్ మార్కెట్ను కట్టాడు, వస్తువులన్నింటినీ అందులో పెట్టాడు. ఆ రోజు దాని ప్రారంభోత్సవం ప్రేమన వారలారా. అందులో బంగారం ఉంది, అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నవి, అందులో గృహ అవసరాలు ఉన్నవి, అందులో ఇదిగో కూరగాయలు ఉన్నవి, అందులో ఇదిగో మాంసాహారంగా దాని ప్రారంభోత్సవం చాలామంది వచ్చారు. అసలు ఏదో మార్కెట్ అని మనం అనుకున్నాం, ఇంత విశాలంగా ఉంది, కావలసినవన్నీ ఇందులో ఉన్నవి. తిరిగి రావడానికి 2-3 గంటలు పడుతుందేమో. అయ్య బాబోయ్, మన ప్రాంతానికి ఇంత పెద్ద మార్కెట్ వచ్చింది, మన ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది అని ఇదిగో ఆ ప్రాంతంలో ఉంటున్న ఆ హైపర్ మార్కెట్ ఓపెనింగ్కి చాలామంది వెళ్ళారు ప్రేమన వారలారా. ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు అంటే, దీని ప్రారంభోత్సవం కదా అని రిబ్బన్ కట్ చేసిన తర్వాత మొట్టమొదటిగా దీనిలోనికి దేన్ని పంపాలి అని ఆలోచిస్తూ ఏమండి ఒక ఆవును లోపలికి పంపాడు ప్రేమన వారలారా. ఏమండి ఆ ఆవు కాస్త బిత్తర చూపులు చూస్తూ ఆ అద్దాలు, ఆ లైటింగ్, ఆ ఏసీకి కొత్తగా ఉంది కనుక లోపలికి వెళ్ళింది, తిరిగి తనకు కావలసిన కూరగాయల దగ్గరికి వెళ్ళింది. కడుపు నిండా కూరగాయలను తిన్నదండి. తిని మరలా వెతుకుంటూ మొత్తానికైతే బయటకు వచ్చేసింది ప్రేమన. ఒక కుక్కను పంపించాడు తర్వాత లోపలికి, అది కూడా లోపలికి వెళ్ళింది. ఏమండి ఎక్కడ మాంసాహారాల వింగుందో అక్కడికి వెళ్ళింది. ఇదిగో తనకిష్టమైన మాంసాన్ని కడుపు నిండా తిన్నది ప్రేమన వారలారా. తిన్నది బయటికి వచ్చేసింది ప్రేమన వారలారా. ఈసారి దేన్ని పంపుతాడని అందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడుంటున్న వాళ్ళ పేర్లందరినీ రాయమన్నాడు. పేర్లందరూ రాశారు, ఒక బాక్సులో వేశాడు. ఇదిగో ఈ బాక్సులో నేను ఒకరి పేరు తీస్తాను, ఎవరి పేరు అయితే వస్తుందో వారి లోపలికి వెళ్ళొచ్చు, వారికి ఇష్టమైనవి తీసుకోవచ్చు. అందరూ కూడా ఆశ్చర్యపోతూ నా పేరు రావాలి అని కోరుకుంటున్నారు. యజమానుడు ఒక పేరు తీసి చదివి, ఇదిగో మీరు లోపలికి వెళ్ళి మీకిష్టమైనవి తీసుకొని రావచ్చు, డబ్బులు చెల్లించవలసిన అవసరత లేదు, ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నేను మీకు ఇస్తాను. లోపలికి వెళ్ళాడు ప్రేమన దేవుని పిల్లలారా. చాలా సంతోషంతో వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ వాడి సంతోషాన్ని ఊహించుకుంటూ వాడు ఏం తీసుకొస్తాడో అని మిగిలిన వాళ్ళు కాస్త టెన్షన్తోనూ, మిగిలిన వాళ్ళు వాడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేమన వారలారా. గంట అయింది, బయటికి రాలేదు. 3 గంటలైంది, బయటికి రాలేదు. అందరూ అనుకుంటున్నారు, ఒరే షాప్ అంతా ఖాళీ చేసి మరీ తీసుకొస్తాడా ఏంటి? 6 గంటలైంది, బయటికి రాలేదు ప్రేమన వారలారా. ఎప్పుడో ఉదయంగా వెళ్ళిన వాడు సాయంకాలం అవుతుంది, బయటికి రావట్లేదు. 8 గంటలైపోతుంది, బయటికి రాలేదు. మరి అతన్ని బయటికి తీసుకొని రండి అని పంపాడు. ఎక్కడున్నాడు వీడు అని వెతుకుతూ ఉన్నారు ప్రేమన వారలారా. ఎక్కడ కనిపించట్లేదు. బంగారం ఉన్న చోట వీడు ఖచ్చితంగా ఉండుంటాడని అక్కడికి వెళ్ళాడు, లేడు. అదేంటి, ఇంకా విలువైనవి ఇంకేమున్నవి? ఏమండి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న చోట వీడు ఉండొచ్చు, ఖరీదైనవి ఉన్నవి కదా ఇందులో అని అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా లేడు ప్రేమన వారలారా. ఇంకా ఏమైనా ఉన్నవా? కుటుంబ అవసరాల నిమిత్తము వీడికి ఏమైనా కావలసి అక్కడేమైనా వెళ్ళాడా, ఏమైపోయాడని జాగ్రత్తగా చూస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిన వాడు తిరిగి ఒక మూల కూర్చున్నాడు ప్రేమన వారలారా. ఒక మూలకు కూర్చున్నాడు.
ఆశ్చర్యపోయారు సీసీ కెమెరాల్లో అన్నీ చూసి. వీళ్ళు గబగబా వెళ్ళి, ఒరే ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, నువ్వు వచ్చి 8 గంటలైందిరా, ఎంత మంచి అవకాశాన్ని ఆ యజమానుడు నీకిచ్చాడు, అవసరమైంది పట్టుకెళ్ళడానికి బదులు నువ్వు ఇక్కడ కూర్చున్నావేంట్రా అన్నాడు. అక్కడ కూర్చున్నవాడు ఇదిగో అయోమయంతో ఉన్నాడు. ప్రేమను వాళ్ళారా, ఎందుకో తెలుసా? వాడికి లోపలికి వెళ్ళగానే ఇదిగో ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఏది చూసినా ఏమనిపిస్తుందంటే కావాలి అనిపిస్తుంది. చివరికి ఏం తీసుకొని బయటికి ఏం తీసుకెళ్లాలో ఆ కన్ఫ్యూజన్లో ఏమైందంటే, ఇదిగో ఇది తీసుకొని వెళదామంటే మరి అది కూడా అవసరమే, అది తీసుకొని వెళదామంటే మరి ఇది కూడా అవసరమే, ఇదిగో ఇది తీసుకొని వెళదామంటే మరి అది కూడా అవసరమే. ఇదిగో తల పట్టుకొని అసలు ఏం తీసుకెళ్లాలో అర్థం కాక మూలకు కూర్చున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక మాటలో చెప్పాలంటే వాడి ఆలోచనలు ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చి పట్టుకుని మూల కూర్చున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమన్నా అర్థం అవుతుందా? మనుషుల మాటలను వెంటనే అర్థం చేసుకొని స్పందించే మనం, ఆఫ్టర్ ఆల్ చెత్త వేసినందుకు ఎందుకు వేసావు నా ఇంటి ముందు అని స్పందించే మనం, దేవుడు ఏమండి మన కళ్ళ ముందుకు వచ్చి ఆయన మాట్లాడుతున్నా స్పందించం. ఏదో ఆయనదేదో చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు లేండి అనుకుంటాం ప్రేమను వాళ్ళారా. కానీ రాత్రి స్పందించాలి. ఈరోజు రాత్రి దేవుడు మన ముందు లోకంలో ఉంటున్న చెత్తా చెదారం కాదు, తన ప్రేమనంతటినీ కలిపి నీ ముందు పెడుతున్నాడు. స్పందించకపోతే ఎలా? ఒక ఆవు వెళ్ళింది, తనకు కావలసిన కూరగాయలను తిని బయటకు వచ్చింది. ఒక కుక్క వెళ్ళింది, తనకిష్టమైన మాంసాన్ని తిని బయటకు వచ్చింది. మనిషి వెళ్ళాడు, బయటికి రాలేదు. ఎందుకు తెలుసా? వాడికి ఏం తీసుకెళ్లాలో వాడికే అర్థం కాలేదు. ప్రేమను వాళ్ళారా, చూసారా నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా? మనుషుల జీవితంలో మనిషికి ఏది అవసరమో ఇంకొకరికి కాదు, ఎవరికి తెలియదు? మనిషికే తెలియదు. ప్రేమను వాళ్ళారా, దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు, ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అసలు ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టాలి, ఈ లోకానికి ఎందుకు వచ్చాం, అసలు నన్నెవరు పంపించారు అన్న సంగతి మరిచిపోయి లోకంలో ఉన్నవన్నింటినీ చూస్తున్నాం. వీటన్నింటి మాయలో పడి ఇదిగో అసలు మనకేం కావాలో అన్న సంగతే మరిచిపోయాం. ప్రేమను వాళ్ళారా, ఒక కుక్క క్లారిటీతో ఉంది, నాకు మాంసమే కావాలి, ఇంకెన్ని కనపడ్డా నాకు అవసరం లేదు. ఒక ఆవు క్లారిటీతో ఉంది, కూరగాయలే నాకు కావాలి, అది కడుపు నిండినంత వరకే. మనిషిని చూసారా? ఆలోచన జ్ఞానాన్నిచ్చి 60 కేజీల ఆకారాన్ని నీకిచ్చి ఈ భూమి మీదికి మనల్ని పంపగానే మనకేం కావాలో మనకే అర్థం కాలేదు. ప్రేమను వారలారా, అందుకే సమాజంలో ఉన్న పిచ్చి పట్టినట్లుగా ఈరోజు ఉంటున్నాం. అందుకే చాలాసార్లు మనల్ని అడుగుతున్నాడు, అరే వస్తే నీకు ఏం కావాలరా, నీకేం కావాలి చూసారా? అంటే నీకేం కావాలో ఎవరికి అర్థం కావట్లేదు. చివరికి నీకేం కావాలో నీకే అర్థం కావట్లేదు. ప్రేమను వాళ్ళారా, అపరూపమైన మానవ జన్మను దేవుడిచ్చి ఈ భూమి మీదికి పంపితే చూడండి, లోకపు మాయలో పడిపోయి అసలు ఏంటో ఏది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రేమలారా, ఒకవేళ అర్థం చేసుకునే మనసు ఉంటే మనకెప్పుడు దేవుని ప్రేమ అర్థమయ్యేది. ప్రేమను వాళ్ళారా, ఈ లోకాన్ని చూడగానే ఇదిగో ఈ లోకపు మాయలో పడిపోయిన మనకు అసలు మనకేం కావాలో మనకే అర్థం కాని స్థితిలో ఈరోజు మనిషి ఉన్నాడు. ప్రేమను వాళ్ళారా, అందుకే ఈరోజు దేవుని మాటలు మనం అప్పుడప్పుడు వింటున్నప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి, ఏంటి అనిపిస్తుంటాయి. ప్రేమను వారలారా, ఎందుకు కొత్తగా అనిపిస్తున్నాయో తెలుసా? ఈ ప్రేమ మనకు కొత్తది, ఈ మాటలు మనకు కొత్తవి,
కానీ ఈ మాటలు ఇదిగో ఇప్పుడే రాయబడి దేవుడు మన చేతుల్లో పెట్టలేదు. ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు కొత్తగా ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ తాలూకు రుచి ఇప్పటి వరకు మనం ఎరుగలేదు ప్రేమను వారలారా. నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా తల్లి నన్ను ప్రేమించట్లేదు. ఇదిగో పలాని నాయకుడికి మా నియోజకవర్గం మీద ప్రేమ లేదు. నిజంగా ప్రేమను రుచి చూచి దేవుడికి నా మీద ప్రేమ లేదు అని ఎవరైనా అనగలరా? దేవుని ప్రేమ అర్థమైతే ఇంకొకరి ప్రేమ, ఆయన ప్రేమను మనకు అర్థం, ఆయన ప్రేమ తెలియకనే ప్రేమను కోరుకుంటూ నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, మా నాయకుడికి మా మీద ప్రేమ లేదు అని ఇదిగో ఆ ప్రేమ రాహిత్యాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుని పేదనిపిస్తుంది ప్రేమను వారలారా. ఎందుకంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. అది ఎక్కడుందో తెలుసా? ఈ లోకంలో మన కన్నుల ముందుంది. ఈ లోకంలో ఆ ప్రేమను గుర్తించగలిగే స్థితిలో మనం ఉండగలిగితే ఈరోజు లోకములో ఉన్నవి కాదు మనకు కావలసినవి. ఏంటంటే నాయన నీ ప్రేమ నాకు కావాలి అని. దేవుని ప్రేమ అంత గొప్పదా? ఆ ప్రేమకున్న లక్షణాలేంటి? ఆ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? ఏమండి, ఎలాంటి స్థితిలో మనల్ని ప్రేమిస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. చదవబడిన లేఖనాలను ఒక్కసారి దయచేసి మీరు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలను దయచేసి చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన దేవుని లక్షణాలను గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే కరుణా సంపన్నుడై ఉండి అని రాయబడింది. అలాగే దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది. కానీ దేవుని లక్షణాలను ఆలోచిస్తూ ఆయన కరుణను గురించి, ఆయన ప్రేమను గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమన వారలారా. దేవుని లక్షణాన్ని మరొకటి మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది ఆ కృప కలిగి వినయ భయభక్తులతో మన దేవుడు దహించు అగ్ని అయి, అంటే అగ్ని అనగానే మన ఆలోచనలో మెదులుతున్న తీవ్రతను గురించి ఆలోచించగలిగితే అగ్ని అయిన ఆయనలో కరుణ కలిగి ఉండటమేంటి ప్రేమన వారలారా. అగ్ని అయి ఉన్న ఆయనలో మన మీద ప్రేమ కలిగి ఉండటమేంటి ప్రేమన వారలారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కింది మూల భాషలో చూడండి, దేవుడు అగ్ని కానీ ఆయనలో ప్రేమ ఉన్నది ప్రేమను వారలారా. ఆయన దహించు అగ్ని కానీ ఆయన ఏమండి ఇల్లు తగలబడుతుందంటే ఏం పర్వాలేదండి, ఆ అగ్నిలో ప్రేమ కూడా ఉంది అని ఎవరైనా చెప్పగలరా? శక్తిలో ప్రేమ ఉంది, కరుణ ఉంది. ఇదిగో పవర్ షాక్ అతనికి కొట్టిందంటే ఏం ప్రాబ్లం లేదండి, ఆ శక్తిలో కరుణ ఉంది, విడిచిపెట్టేస్తుందిలే అని మనం చెప్పగలమా? ఉన్నవాన్ని నవ్వించలేం ప్రేమన వారలారా. దహించు
అగ్ని అయిన ఆయన ప్రేమ కలిగి మన కొరకు ఉండటం ఏంటి ప్రేమను వారలారా? ఆలోచించండి. మండు టెండల మధ్య మనం ఉన్నాం, బయటికెళ్ళి ఇదిగో ఆ ఎండలో అయినా కానీ ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉండటం ఏంటి ప్రేమను వారలారా? చూసారా, మొదటి మాటకే దేవుడి పట్ల ఇష్టాన్ని కలిగించే లక్షణమే ఆయనలో ఉంది ప్రేమన దేవుని పిల్లలారా. దహించు అగ్ని అయిన ఆయనలో ప్రేమ మన పట్ల, దహించు అగ్ని అయిన ఆయనలో మన పట్ల కరుణ ప్రేమన వారలారా. ఎంత కరుణ ఉందో తెలుసా? మహాప్రేమ అన్నాడు ప్రేమన వారలారా. మహాప్రేమ అన్నాడు. ప్రేమ అన్నది చిన్నదనుకున్నాడేమో పౌలు గారు. ఇదిగో మహాప్రేమ అంటున్నాడు. అంటే లోకంలో ప్రేమలుంటే దేవుని ప్రేమ కేవలం ప్రేమ కాదు ప్రేమన వారలారా, మహాప్రేమ. ఆయనది మహాప్రేమని ఎలా చెప్పగలం? లాస్ట్ డిసెంబర్ మాసంలో లేఖనాలను ధ్యానిస్తున్నాం. డిసెంబర్ 20 నుంచి సభలు ప్రారంభమవుతున్నాయి. యేసుక్రీస్తు పుట్టుకను గురించిన సంబరాలు అన్ని ప్రాంతాలలో జరుగుతున్నాయి కదా. ఆయన మొదటి రాకడను గురించి చెప్పాలి కదా అని లేఖనాలను చదువుతున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆయనని ఈ లోకములోనికి పంపెను. అంటే యేసుక్రీస్తు మొదటి రాకడా ఏమండి సమయం కాగానే ఆయన భూమి మీదికి వచ్చాడు ప్రేమన వారలారా. దయచేసి మీరు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడా ఎప్పుడో రావలసిందండి. ఆయన బెత్లెహేములో ఎప్పుడో పుట్టాల్సింది, కానీ ఇప్పుడు పుట్టాడు అనటానికి వీలు లేదు. కాలము పరిపూర్ణము కాగానే ఆయన పుట్టాడు ప్రేమన వారలారా. మరి యేసుక్రీస్తు రెండవ రాకడా, యేసుక్రీస్తు రెండవ రాకడా సూచనలు కనబడుతున్నాయి, ఆయన రాకడ రావట్లేదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయి 2004 సంవత్సరాలు అవుతున్నవి. ప్రకృతిలో సూచనలు, సమాజంలో సూచనలు, సంఘములో సూచనలు. ఏమండి కాలము దగ్గర పడుతుంది, ఏమండి రావట్లేదు ఏంటంటే ఆయన? మీరు ఆలోచించండి, ఆయన రావట్లేదు ప్రేమన వారలారా. మొదటి రాకడలో కాలము పరిపూర్ణము కాగానే ఆయన భూమి మీదకి వచ్చాడు కదా. మరి రెండవసారి సూచనలు కనబడుతున్నా ఆయన ఎందుకు రావట్లేదు? పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏమంటే రక్షణ ఆలస్యం చేయలేదైన కాలము పరిపూర్ణమైనప్పుడే లోకములోనికి పంపాడు. మరి రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇప్పుడు మీరు ఆలోచించండి. మనం మారాలి అని ప్రేమన వారలారా. మరి మొదటి రాకడ ఎందుకు ఆలస్యం చేయలేదు? ఒకవేళ రక్షణే ఆలస్యమైతే అనేకులు పాతాళంలోనికి వెళతారు అని దాన్ని మాత్రం ఆలస్యం చేయలేదు. మరి రెండవ రాకడని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఒకవేళ నేను వెంటనే పంపితే అనేకులు నరకంలోనికి జారిపోతారని. చూశారు ప్రియమైన వారలారా, మొదటి రాకడలో పరిపూర్ణమైనప్పుడు వచ్చింది మన మీదున్న ప్రేమతోనే. ఆయన ఆలస్యం చేస్తే అనేకులు లోకాన్ని విడిచి నరకానికి వెళతారు అని. మరి రెండవసారి రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇప్పుడు తొందరగా వస్తే అనేకులు నరకంలోనికి జారిపోతారని
అప్పుడు వెంటనే వచ్చింది కూడా రక్షణ కొరకే, ఇప్పుడు ఆలస్యము చేస్తున్నది కూడా రక్షణ కొరకే. ఏమండి, ఎంత ప్రేమ చూసారా మన మీద ఆయన, ఎంత చూసారా నాయనా. నా రక్షణ కొరకు మొదటి రాకడ ఆలస్యం జరగలేదు, కానీ మరలా నా రక్షణ కొరకే రెండవ రాకడ ఆలస్యం జరుగుతుంది. అది ఎన్ని వేల సంవత్సరాలుగానో తెలుసా? ఎన్ని వేల సంవత్సరాలుగా? 2024 సంవత్సరాలుగా ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దీన్ని ప్రేమ అంటారా ప్రేమన దేవుని పిల్లలారా? ఆలస్యం అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వేల సంవత్సరాలు కూడా ఆలస్యం చేస్తున్నాడంటే ఇంత దీర్ఘశాంతం వెనకాలన్నది ప్రేమ కాదు ప్రేమన వారలారా. దాన్ని ఏమనాలి? మహాప్రేమ. ఈ కాలాన్ని బట్టి చూడండి, ఇది ప్రేమ కాదు, మహాప్రేమ చేత ఆయన దీర్ఘశాంతము కలిగి ఉంటున్నాడు. ఈ ప్రేమ వల్ల ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో మనము యేసుక్రీస్తుతో కూడా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. ఆయనతో కూడా మనం బ్రతకాలనే యేసుక్రీస్తు రెండవ రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఎలాంటి స్థితిని ఆయన ప్రేమిస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే, చనిపోయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపముతో చనిపోయిన మనల్ని బ్రతికించుకోవాలి అని మనము ఇంకను పాపులముగా ఉంటుండగానే మన పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ప్రేమన వారలారా. ఏమండి, మొదటిగా మనం ఆయనను ప్రేమించట్లేదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎలా ఉన్నప్పుడంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారుగా ఉన్నప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, ఆ ప్రేమ చేత ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి, బ్రతికించుకోవాలని ఇష్టపడుతున్నాడు ప్రేమన వారలారా. ఏమండి, మనం ఎంత ప్రేమించిన వారైనా చనిపోతే ఏం చేస్తామో తెలుసా? సమాధి బాగా చేయాలరా, ఎందుకంటే ఆయన నేను బాగా ప్రేమిస్తున్నాను, ఆయన జ్ఞాపకార్థ కూడికకు ఊరంతా భోజనాలు పెట్టాలి, ఆ సమాధిని అందంగా కట్టాలని ఆలోచిస్తాము. కానీ దేవుని ప్రేమ చనిపోయిన మనల్ని ఇదిగో శ్మశానంలోనికి తీసుకుని వెళ్ళి అంతిమ యాత్ర గొప్పగా జరిగించి ప్రేమను చూపించాలనుకోవట్లేదు. చనిపోయిన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? బ్రతికించాలి అనుకుంటున్నాడు ప్రేమను వారలారా. చనిపోయిన వారిని ఏమండి ఘనంగా సమాధి కార్యక్రమం చేస్తే ప్రేమ అయితే, చనిపోయిన మనల్ని బతికించాలనుకోవటం ఏమండి మరి ప్రేమ ఎలా అవుతుంది పిల్లలారా? నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదా. దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం అనిపిస్తుంది కదా కదా. లోకంలో మనుషులను, వస్తువులను, లోకంలో ఉన్న వాటినన్నిటినీ ప్రేమించేసరికి దేవుని ప్రేమ ఎప్పుడు కనబడింది ప్రేమన వారలారా మనకి? ఒక నాన్న 4 రకాల వస్తువులను తీసుకుని వస్తే, ఎందుకు తెచ్చావు నాన్న అంటే ప్రేమ అని నాన్న చెప్పగానే, అమ్మో నాన్నకెంత ప్రేమ అనుకున్నాం. కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ కొరకున్న ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులను చూడు, 1, 2 నాన్న లెక్క పెట్టగలిగినవి తీసుకుని వచ్చాడు. కానీ పరలోకమందున్న కన్న తండ్రి మనం లెక్క పెట్టలేనన్నింటినీ ఈ ప్రకృతిలో పెట్టాడంటే నాన్నది ప్రేమ అయితే దేవుడిది మహాప్రేమ. ప్రేమన దేవుని పిల్లలారా,
మహాప్రేమ, ప్రేమన వారలారా. ఆ ప్రేమ మనకు అర్థం అయితే ఏమండి, లోకంలో ఎవరి ప్రేమనో మనం కోరుకోం ప్రేమన వారలారా. ఆ ప్రేమ తాలూకు రుచి తెలియకనే లోకం వెంట మనం వెళుతున్నాం ప్రేమన వారలారా. ఆయన ప్రేమ తాలూకు ఆ తీవ్రతను లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలను దయచేసి చూడండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. 2 కుమారులు. అందులో చిన్న కుమారుడు, నాకు రావలసింది నాకు ఇచ్చేయి అన్నాడు. తండ్రి, ఒరేయ్, నీకు ఇయ్యాల్సింది ఎక్కడిదిరా? నువ్వు సంపాదించింది నా దగ్గర ఏమీ లేదు. నేను సంపాదించిందే నా దగ్గరుంది. నేను సంపాదించింది నీకెందుకు ఇవ్వాలి అని తండ్రి అనగలడు, కానీ మాట్లాడలేదు ప్రేమన వాళ్ళారా. మీకు అర్థమవుతుందా? ఏమంటే ఈరోజు కోర్టే చెప్తుంది కదా, తల్లిదండ్రులు బ్రతికుండగా వారు సంపాదించిన ఆస్తుల మీద పిల్లలకు హక్కు లేదు. హక్కు లేదంతే, హక్కు లేదు. చిన్న కొడుకు ఎలా వెళ్ళాడో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నో తెలుసా? ఆస్తిలో నాకు వచ్చు, నాది, అది నాది అంటున్నాడు. నీదెక్కడిది రానలేదు ప్రేమన వారలారా. నేను ఇవ్వను పోరా, నాకిష్టమైన వాడికి నేను రాసిస్తాను అనలేదు ప్రేమన వారలారా. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మౌనం వెనకాల ప్రేమ ఉంటుంది. అది నీకు అర్థం కాకపోతే దేవుని ప్రేమ కూడా నీకు అర్థం కాదు. ఇచ్చేసాడు ప్రేమన వారలారా. అంటే 2 పిల్లలు 100% కదా. అందులో ఒకడు వెళ్ళిపోయాడు అంటే ఎంత పర్సెంట్ వెళ్ళిపోయింది? 50% వెళ్ళిపోయింది. ఇదిగో తండ్రిలో 2 కొడుకులో ఒకడు వెళ్ళిపోయాడు అంటే 50% వెళ్ళిపోయింది. ఇంకో 50% తనతోనే ఉంది. పోతే వీడు పోయాడు, ఇంకొకడు నాకున్నాడు కదా అని తండ్రి అనుకోలేదు బ్రహ్మణ వాళ్ళారా. ఒకడు పోయాడులే, వీడున్నాడు కదా అనుకోలేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ తండ్రి ఏం చేస్తున్నాడో దయచేసి చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ చక్కటి మాటను దయచేసి చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి. 20వ వచనం, వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి ఏమంటే చిన్న కుమారుడు ఈరోజు వస్తున్నాడు అని తండ్రికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తండ్రికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందండి? లేదు. మరి వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే ఏమండి గుర్తుపడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళిపోతాననగానే ఏం మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడు వీడు ఉండమన్నా ఖచ్చితంగా ఉండడు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే మరలా వాడు నా ఇంటికి రాడు. అడిగిందల్లా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడు, నేను ఏమి అనకుండా ఉంటే అన్న ఆశ తండ్రిలో ఉన్నది ప్రేమను వారలారా. తండ్రిలో ఉన్నది. ప్రతిరోజు ఏం చేస్తున్నాడో తెలుసా?
ఇదిగో గమనిస్తున్నాడు ఆ దారిని. నా కొడుకు ఈ దారి గుండానే వెళ్ళాడు, మరలా నా కొడుకు వస్తాడు అన్న నిరీక్షణ ఉన్నది. ఏమండి, చిన్న కొడుకుకు తెలియనిది ఏంటో తెలుసా? మా నాన్న రోజు నా కొరకు ఎదురు చూస్తున్నాడన్న సంగతి తెలియదు ప్రేమన వారలారా, తెలియదు. అసలు తండ్రి జ్ఞాపకానికి రాలేదంటే నమ్మగలరా? స్నేహితులు, వ్యాపారాలు, ఏమండి ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటలు ప్రియమైన వారలారా. ఏం చేశాడో చూడండి, 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఏమండి, వ్యాపారము వేరు, దుర్వ్యాపారము వేరు. లాభము వేరు, దుర్లాభము వేరు. వ్యాపారములో లాభం వస్తుంది, దుర్వ్యాపారములో దుర్లాభము. వ్యాపారము నీ కష్టార్జితము, దుర్వ్యాపారము పాపము. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము. అసలు దుర్వ్యాపారం అంటే ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అంటే ఇదిగో దుర్వ్యాపారము వలన ఆస్తిని పాడు చేశాడంటే ఏ వ్యాపారాన్ని పెట్టాడు? ఇప్పుడు ఆలోచించండి. మద్యముతో కూడిన వ్యాపారాలు. దేవుని పిల్లలుగా కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు. దుర్వ్యాపారములు, బెట్టిగులు, దుర్వ్యాపారములు, జూదం, దుర్వ్యాపారములు, పాపమది. ఏమంటే ఆయా ప్రాంతాలకు వెళుతుంటే కష్టార్జితాన్ని నమ్ముకునే వాళ్ళు తక్కువైపోయి రాత్రికి రాత్రే కోటీశ్వరుని అయిపోవాలి అని ఏం చేస్తున్నారంటే దుర్వ్యాపారాలు ముమ్మరముగా జోరందుకున్నది ఏంటో తెలుసా? ఐపీఎల్ బెట్టింగ్స్, దుర్వ్యాపారము. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చి సెల్ ఫోన్లో షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ అని ఇదిగో ఈ యాప్లో పెట్టుబడి పెట్టి మీరు ఆడండి, ఇదిగో ఈజీగా డబ్బులు గెయిన్ చేయొచ్చు అని మీరు యాడ్లు చూస్తున్నారా? దుర్వ్యాపారము, దుర్వ్యాపారం. ఏమంటే యవనస్తుడికి ఇంతకు మించిన ఆలోచన ఏముంటుంది చెప్పండి? ఇంతకు మించిన ఆలోచన ఏముంటుంది చెప్పండి? వెళ్ళిపోతున్నప్పుడు చూస్తున్నాడు తండ్రి, మరలా నా కుమారుడు ఎలా వెళ్ళిపోతున్నాడో అలా రావాలని వెతుకుతున్నాడు. అంటే తన దగ్గర నుంచి ఏమండి 50% వెళ్ళిపోయింది, ఆల్రెడీ 50% ఉంది. అయినా రాజీ పడట్లేదు. ఎందుకో తెలుసా? వెళ్ళినవాడు కూడా మరలా నా దగ్గరికి ఇంకనూ దూరముగా ఉండగానే తండ్రి గుర్తుపట్టాడు. కానీ వాడు వస్తున్నది ఎలా తెలుసా? చింపిరి జుట్టుతో, చిరిగిపోయిన బట్టలతో వస్తున్నాడు. అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? ఏమండి, తల్లి తండ్రి మనల్ని గుర్తుపట్టాలంటే వేషాన్ని బట్టి కాదు, నువ్వేంటో వాళ్ళకు తెలుసు ప్రేమను వారలారా. అప్పుడప్పుడు చూడండి, పాతకాలపు ఫోటోలు తల్లిదండ్రుల ముందు పెట్టి ఎవరో చెప్పమంటే ఈజీగా చెప్తారు. అమ్మాయి ఎలా గుర్తుపెట్టావంటే, రే నిన్ను కన్నదాన్రా నేను, నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలీదా? ఈరోజు సూటు బూట్ వేసుకున్నంత మాత్రాన ఇదిగో చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదా? చినిగిపోయిన జుట్టు, చింపిరి బట్టలు వేసుకొని ఒక బికారిలా వస్తున్నాడు. కానీ తండ్రికి ఏం కనిపించిందో తెలుసా? వాడు నా కొడుకు అని కనిపించింది ప్రేమన వారలారా. వాడు వేషాన్ని చూడట్లేదు, వాని బట్టలను చూడట్లేదు, ఇదిగో వాడి జుట్టును చూడట్లేదు ప్రేమన వారలారా.
మహాప్రేమ కదా మనం అంటే ఆయనకి. ఇదిగో నిన్నుగా ప్రేమించేది ఎవరైనా ఉందంటే ఆయనే ప్రేమను వర్లారా. ఈరోజు చాలామంది నన్ను ప్రేమిస్తున్నారు కదంటే నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న తలాంతులను బట్టి కాదా? నిన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? నిన్నుగా ప్రేమించేవారు, నిన్నుగా ప్రేమించేది కేవలం దేవుడే ప్రేమను వర్లారా. ఆయన ప్రేమ నీ తలాంతును బట్టి కాదు, ఆయన ప్రేమ నీ బట్టలను బట్టి కాదు, ఆయన ప్రేమ నీ మేడలు మిద్దెలను బట్టి కాదు. నువ్వెలాంటి వాడువో తెలిసినా నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులకు మనం ఎలాంటి వాళ్ళమో తెలిస్తే క్షణం కూడా మనతో కూడా ఉండరు. ఈరోజు ఉన్నారు గనక తెలియకపోవటం వల్ల ఏదో రోజులు గడుస్తున్నాయి. అంటే నిన్నుగా ప్రేమించే దేవుడు ఇదిగో నీ కొరకు ఆశపడుతున్నాడు ప్రేమను వర్లారా. దూరముగా ఉండగానే ఇదిగో పరిగెత్తుకొని పోయి ఏమండి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు ప్రేమను వర్లారా. మరలా లూకా గారు రాసిన సువార్తలోనికి రండి. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి ఈ మాటలు దయచేసి చూడండి. 20వ వచనం, వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసారా? అంటే తండ్రి ఏమంటున్నాడంటే, ఒరేయ్ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సగభాగం నాలో నుంచి వెళ్ళిపోయినట్లయిందిరా. మరలా నువ్వు రాగానే మరలా నాలో ఉన్న భాగం నాకు వచ్చినట్లుగా ఉంది. ఏమండి, తండ్రి పిల్లలు కానీ తల్లి ఎత్తుకుందంటే దించదు ప్రేమను వర్లారా. మరి గమనించి చూడండి, ఎప్పుడైనా సరే పని చేస్తూ ఎత్తుకుంటుంది, నీళ్లు మోస్తూ ఎత్తుకుంటుంది, వంటగదిలో ఎత్తుకుంటుంది, ఊడుస్తూ ఎత్తుకుంటుంది. తండ్రిని ఏమండి 1 గంట ఎత్తుకోండి అన్నాడు అనుకోండి, ఓ పావు గంట ఎత్తుకుంటాడు అంతే. మరి తల్లి ఎందుకు ఎత్తుకుంటుందో మీకు అర్థమైంది ఎప్పుడన్నా? తల్లిని అడిగితే ఏం చెప్తుందో తెలుసా? ఏమ్మా ఇంత బరువును మోస్తున్నావేంటి అంటే ఏమంటుంది తెలుసా? ఇదిగో వీడు బరువు కాదు, ఆల్రెడీ 9 నెలలు వీన్ని మోసాను. ఇదిగో నా బరువు నా దగ్గరకు వచ్చింది, నా బరువు నాకు బరువు కాదు, నా బరువే నా దగ్గరకు వచ్చింది. 9 నెలల తర్వాత నాలో నుంచి బయటకు వచ్చింది ఈ బరువు. ఇదిగో మరలా నేను ఎత్తుకున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? నా బరువే నా దగ్గరకు వచ్చింది. అందుకే నా కొడుకు బరువు ఏంటండి నాకు? నిజమేనండి. ఎంత ప్రేమ చూసారా ప్రేమను వర్లారా? ఎంత ప్రేమ. తండ్రికి కూడా ఏమనిపిస్తుందో తెలుసా? ఒరే నాలో 50% వెళ్ళిపోయినట్లు అనిపించిందిరా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు. మరలా నా భాగం నాలోనికి రావాలనుకున్నాను రా. నిన్ను దూరంగా చూడగానే ఒరేయ్ ఇదిగో నా భాగం నాకు వచ్చేసిందిరా, నువ్వు నాకు భారం ఏంట్రా? కూలివాడుగా ఉంటావా? లేదురా, లేదు. నా భాగం నాకు వచ్చేసింది. కూలివాడుగా కాదురా, కొడుకుగా ఉంటావు. ఇదిగో వీడి బట్టలను తీసివేయండి, ప్రశస్త వస్త్రములు ధరించండి, కాళ్ళకు చెప్పులు తొడిగించండి, చేతికి ఉంగరాన్ని పెట్టండి. క్షణం కూడా తట్టుకోలేకపోయాడు కొడుకు బట్టలను, ఆ పరిస్థితిని ప్రేమను వర్లారా. తండ్రి చూసారా? నాకు 50% పెద్ద కుమారుడు రూపంలో ఉంది, ఇంకొక 50% వెళ్ళిపోయింది కదా, పోతే పోనివనుకోలేదు. నా భాగం నాలోనికి రావాలని ఎదురు చూస్తున్న మహాప్రేమ దేవుని ప్రేమను వర్లారా. అంతేకాదు ఇంకా దయచేసి చూడండి, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా
వాడిలో ఒక నాణము 10 ఒకటి వెళ్ళిపోయిందంటే పర్సంటేజ్లో చెప్పండి ఎంత వెళ్ళిపోయింది? ఎంత పర్సెంట్? 10%. 10 ఉన్నాయి, ఒకటి పోయింది, 10%. ఈ స్త్రీ ఏం చేస్తుందట? 90% నా దగ్గర ఉంది, పోయిందంతా 10%. ఊడ్చి ఇల్లు ఊడ్చి వెతుకుతూ ఉంది ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, ఆ స్త్రీ వెతుకుతున్నది ఏమీ లేవు గనక, ఆ దొరికిన దాంతోనే నేను పూట గడపాలి గనకని వెతుకుతుందా? కాదు. ఆల్రెడీ ఏముంది? ఏమండి, 90% 9 ఉన్నాయి, మరలా ఒక్కదాని కోసం ఎందుకు వెతుకుతుందో మీరు ఆలోచించండి. దేవుడు ఏమండి ఒక ఉపమానంగా చెప్పాడు. ఈ ఉపమానంలో ఉన్నది కేవలం ఒక స్త్రీ కాదు, ఒరే నేనే రా అంటున్నాడు ఆయన. నేనే, ఇదిగో నా దగ్గర 100% కావాలి, నాకు 90 ఉంది. ఇదిగో ఒకరు తప్పిపోయారు, ఇదిగో నేను వెతుకుతాను అని ఇదిగో దీపాలను వెలిగించి ఊడ్చి బరకాలేసి నిన్ను కూర్చోబెట్టింది ఎందుకు అనుకుంటున్నా? నిజంగా ఏ సభను చూసినా నాకు ఇదే జ్ఞాపకం వస్తుంది. అయ్యా, ఎంతోమంది నీ కోసం బతుకుతున్న వారు ఉన్నారు, అయినా బతకని వారు ఎవరో కొద్ది మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఇదిగో ఊడ్చి గ్రౌండ్ను దీపం వెలిగించి ఇదిగో 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కోసం వెతుకుతున్నావా? నీ ప్రేమేంటయ్యా? నీ ప్రేమేంటి? ప్రేమను వారలారా. ఏమంటే 90 ఉన్నాయి కదా, 90% ఉంది కదా, 90%. 90 లేదు, నాకు 100% కావాలి. పోయింది ఒక్కరే కదా, ఇదిగో ఆ 10% కూడా నాకు కావాలి. ఆయన తీవ్రత చూస్తున్నారా? ఆయన ప్రేమ తాలూకు తీవ్రత ఆలోచించండి. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనిషినికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, పర్సెంటేజ్లో చెప్పండి ఇప్పుడు, 99% ఆయన దగ్గర ఉంది, పోయిందంతా 1%. 10% కాదు, 50% కాదు, 99 ఆయన దగ్గర ఉన్నాయి గొర్రెలు, తప్పిపోయిందంతా ఒకటి. మనమైతే ఏమనుకుంటాం చెప్పండి? ఆఫ్టర్ ఆల్ 1%, ఆఫ్టర్ ఆల్. ఆయనకి ఆఫ్టర్ ఆల్ కాదు ప్రేమన వారలారా. ఏ ఒక్కరూ ఆఫ్టర్ ఆల్ కాదు. ఆయనకి ఏంటంటే ఇదిగో 99ని విడిచిపెట్టి ఇదిగో వెతకడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు ప్రేమన వారలారా. చూడండి 4వ వచనం, వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళతాడండి ఆయన. ఇదిగో వెళుతున్నాడు ప్రేమన వారలారా. ఆయన ఎలా వెళుతున్నాడు అని ఆలోచిస్తున్నారా? వాక్యమైన యేసు ఈ మాటల ద్వారా వెతుకుతున్నాడు, తప్పిపోయిన వారిని వెతుకుతున్నాడు. రే, ఈ మాటలు నీకోసమేరా. ఇదిగో నీవు పశ్చాత్తాపంలోనికి రావాలి అని ఇదిగో యేసు క్రీస్తు వాక్యమైన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో మీ మధ్యకు వచ్చి వెతుకుతున్నాడు. ఇదిగో ఈవిడ రక్షణలోనికి వచ్చేసింది, ఇదిగో ఈవిడనా నన్ను వెతుకుతుంది, ఆమెను కూర్చోబెట్టాను, అమ్మా నువ్వు నాకు కావాలి అని ఆయన నీ దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు మారేంత వరకు నిన్ను వెతుకుతూనే ఉన్నాడు ప్రేమన దేవుని పిల్ల. దేవుడైనా నా దగ్గరికి రండ్రా అని ఉండాల్సింది పోయి ఆయనే వెతుకుతున్నాడు అంటే ఇది ప్రేమ కాదు ప్రేమన వారలారా. ఏంటి? మహాప్రేమ. నీ ఎడల నా ఎడల అంటే ఇప్పుడు ఆలోచించండి, ఒక్కరు కూడా నశించటం ఆయనకు
ఇష్టం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ ఒక్కరును నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఏమండి, కోట్ల మంది మన మధ్య బతుకుతుండగా కోట్ల మంది పట్ల ఆయనకున్న ప్రేమ ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? మీరు ఆలోచించండి. మనం అనుకుంటాం ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారు, అందులో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని. ఏమండి, ఆ 750 కోట్ల మందిలో ఇదిగో ఒక్కరు తప్పిపోయినా మిగిలిన వారందరినీ పక్కన పెడతాడు, వెతుకుతాడు. 10 మంది తప్పిపోయినా ఆయన వెతుకుతాడు ప్రేమన వారలారా. ఇదిగో సగం మంది తప్పిపోయినా ఎదురు చూస్తూనే ఉంటాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే 50%తో ఆయన సంతోషపడట్లేదు. ఇదిగో 90%తో ఆయన సంతోషపడట్లేదు. ఆయనకి ఎంత కావాలి? 100% కావాలి. 99 మంది మేము ఉన్నాము ప్రభువా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒరే మీరు ఉండండి రా, నేను వెతకడానికి తప్పిపోయిన ఆ ఒక్కరి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతుకుతున్నది నీవేనేమో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ప్రభువా, ఇదిగో నా కోసం వెతకడానికి నా హృదయం దగ్గరికి వచ్చావా? నా కొరకు ఎన్నేళ్ల నుంచి కొడుకు వలే ఇదిగో ఈ లోకాన్ని పంచుకొని ఇదే నా ఆస్తి అనుకుని పాపంలో బతుకుతున్న నా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? నేను దొరకాలి అని దీపాలను వెలిగించి శుభ్రముగా ఊడ్చి నన్ను వెతుకుతున్నావా? ఆలోచించండి ప్రేమన వారలారా. దేవుని మాటలు ఏదో కథలుగా తీసుకుంటే మనల్ని కదిలించవు ప్రేమన వారలారా. ఇది కథ కాదు. ఇదిగో ఆయన చెప్పుతున్న ఉపమానములో ఉన్నది నువ్వు నేను ప్రేమన వారలారా. ఈ రాత్రి కొడుకు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా ఆయన దగ్గరికి రాగానే ఇదిగో గుండెలకు హత్తుకునే అంత ప్రేమ ఆయనకుంది. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఇదిగో నన్ను దేవుడు కూడా క్షమించడం నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఏం చేసావురా అని కూడా అడగడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం కావాలరా అని కూడా అడగడు. ఎందుకంటే కొడుకు రాగానే ఏం చేసావురా డబ్బు అనలేదు, పోతే పోయింది డబ్బు, నా కొడుకు మిగిలాడన్నంత ప్రేమ రా అంటాడు ఆయన. నేను కడిగేసుకుంటాను రా నాన్న, నేను బాలేను అంటే ఒరేయ్ ఇదిగో నాకు నువ్వు ముద్దొచ్చేలా నేను మార్చుకుంటాను రా. మెడ మీద పడి ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రములను తొడిగించినట్లుగా ఇదిగో యేసుక్రీస్తు తన రక్తముతో నిన్ను నన్ను కడగడానికి, రక్షణ వస్త్రములు మనకు తొడిగించడానికి రెడీగా ఉన్నాడు. ఇదిగో పాపమును విడిచిపెట్టగలవా? ఆయన కోరుకున్నది ఒకే ఒక్క మాట, తండ్రి ఇదిగో పరలోకమందున్న దేవునికి విరోధముగా నీ ఎదుట పాపము చేసి తినంటే చాలు ప్రియమైన వారలారా. మరలా పాపములోనికి నిన్ను వెళ్ళనివ్వకుండా ఇదిగో నీలో ఉన్న పాపాన్ని సమూలముగా ఆయన రక్తములో కడిగి నిన్ను పవిత్రుడుగా నిలబెట్టగలిగే సమర్థుడు. కానీ రాగలిగే మనస్సు నీ దగ్గరకుందా చెప్పొక్కసారి. ఏమండి, సభకు రావటం కాదు ప్రియమైన వారలారా, ఆయనలోనికి రాగలవా? నేను నిజంగా పాపిని అని ఒప్పుకొనగలిగే స్థితి నీలోనికి వస్తుందా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసినవన్నీ మాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు చేశావురా అని కూడా అడగడు, ఏం చేశావురా అని కూడా అడగడు. నిన్ను కడిగి ఇదిగో లోకంలో ఉన్నవారు ఊహించనంత ఎత్తులో నిన్ను కూర్చోబెట్టాలి అని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఒకే ఒక్క మాట నీ నోటి గుండా వినాలనుకుంటున్నాడు. అదేంటో తెలుసా? పాపినైన నన్ను కరుణించు. కేవలం అదే ప్రేమన దేవుని పిల్లలారా. ఆ మహాప్రేమ నీకు అర్థమవుతుందా? మహాప్రేమ. ఇదిగో లోకంలో తప్పిపోయి
ఎవరు వెతకని నాణ్యంలా ఉన్నాం ప్రేమను వారలారా. మనం ఎవ్వరు వెతకని నాణ్యం. ఎవ్వరు వెతకని నాణ్యం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందండి? ఆ కృష్ణానది ప్రాంతంలో అప్పుడప్పుడు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ ఇసుకల మధ్య నాణ్యాలు దొరుకుతుంటాయి. అవి ఎలా ఉంటాయో తెలుసా? చల్లనివిగా, తుప్పు పట్టిపోయి ఉంటాయి ప్రేమన వారలారా. నీళ్ళు వచ్చినప్పుడు సరదాగో పిల్లలు ఏం చేస్తారంటే నాణెములు వేస్తారు. వాటిని ఎవ్వరు వెతకరు. మనం నడుస్తున్నప్పుడు కాలికి తగులుతుంటాయి. ఆ కాలుకు తగిలిన వాటిని కూడా మనం వెంటనే తీసి జేబులు వేసుకుని ఈ చల్లనిది ఎందుకు రాని విసిరేస్తామండి. మళ్ళీ నువ్వు నేను చల్లని నాణాలం ప్రేమన దేవుని పిల్లలారా. పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చల్లని నాణాలను వెతుకుతున్నాడు ఆయన. పనికిరాని దానిని వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడో తెలుసా? దీపాన్ని వెలిగించి చీపురు పట్టుకొని మూలను వెతుకుతున్నాడు. నా కోసం నా దేవుడు వెతుకుతున్నాడా? మహాప్రేమ కదండి ఆయన. నువ్వు వదులుకున్నట్టుగా ఆయన వదులుకోడేది కదా. ఏం దేవుడు అండి నువ్వు అనగలవు, కానీ నిన్ను అనలేడు కదా ఆయన. నా కొడుకు అని ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో వాడు పాపముతో ఉన్నాడు, వాడు చల్లని వాడు అనుకోవట్లేదు. ఇదిగో వాణ్ణి ఎవరు వెతకరు అని తెలుసు, కానీ నేను వెతుకుతానని చల్లని నిన్ను నన్ను వెతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు విలువనివ్వటానికి, నాకు విలువనివ్వటానికి. ఇదిగో లోకములో చెల్లే నాణెముగా నిన్ను నన్ను మార్చడానికి ప్రేమ. కాళ్ళకు తగిలిన నాణెము అది చెల్లదనగానే విసిరిపారేస్తుంటే, ఇదిగో కాళ్ళతో కాదు ఆయన చేతులతో నిన్ను ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఆ తుప్పును, ఆ పాపమును తన రక్తములో కడిగి వేసి ప్రేమన దేవుని పిల్లలారా మరలా చెల్లే విధంగా నిన్ను నన్ను పెడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఈరోజు రక్షణ పొందిన మన జీవితాలకు ఒక గుర్తింపంటూ ఏడ్చిందంటే ఆయన రక్తము ద్వారా ప్రేమన దేవుని పిల్లలారా. ఆయన రక్తమే మనల్ని కడగకపోతే ఇదిగో ఎప్పటికీ చల్లని నాణాలుగా, ఎవ్వరు వెతకని నాణాలుగా మిగిలిపోయే వారం ప్రేమన వారలారా. ఆయన ప్రేమ మీకు అర్థమవుతుందా? ఆలోచించండి. ఏమండి, వెతుకుతూ వెళుతున్నాడు తప్పిపోయిన గొర్రెకు. ఎందుకు వెతుకుతున్నాడో ఆలోచించారు ఎప్పుడైనా? ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయింది ఎక్కడ క్రూర మృగం పాలిట ఆహారం అవుతుందో, ఇదిగో నేను తొందరగా వెతకటానికి వెళ్ళిపోతే అది చచ్చిపోయి చీల్చబడి నా కళ్ళ ముందు కనబడుతుందేమో. ఒక గొర్రెల కాపరిగా అది చీల్చివేయబడకూడదు అన్న వేదన కలిగి వెంటనే వెతుకుతూ అది పులి నోట్లో, ఎలుగుబంటి నోట్లో పడక మునిపే దాన్ని వెతకాలి అని అహర్నిశలు వెతుకుతూనే ఉన్నాడు ప్రేమన వారలారా. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతున్నాడు. ఇదిగో నా కొడుకు తప్పిపోయి తిరుగుతున్నాడు, వాణ్ణి ఎక్కడ దుష్ట మృగం చీల్చేస్తుందో వాని చావును నేను చూడాల్సి వస్తుందేమో అని నా చావును చూడలేక వెతుకుతూ నిన్ను నన్ను ఇదిగో పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ప్రేమన వాళ్ళారా. దొరుకుతావా ఈ రాత్రి ఆయనకి? దొరకగలవా? ఆయనకు దొరకకపోతే క్రూర మృగానికి దొరికినట్లుగా అపవాదికి మన జీవితాలు బలైపోతాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, కాపరి ఆయనే అంటున్నావు కదా, ఆయన కాపుదలై కింద ఉండకుండా ఇదిగో తప్పిపోయి దుష్ట మృగము పాలైనట్లుగా ఇదిగో పాపము మనలోనికి వచ్చింది అంటే దుష్టుడు మన జీవితాన్ని నాశనం చేయడానికి క్రూర మృగపు కోరల్లోనికి వెళ్ళిపోయాం. కానీ ఆయన వెతుకుతూ ఆ తప్పిపోయిన మనల్ని ఇదిగో దుష్టుణ్ణి చితకదొక్కుతూ తన శిలువ మరణము ద్వారా ప్రేమన దేవుని పిల్లలారా హక్కును చేర్చుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు ప్రేమన వారలారా. ఏమండి, మీరు సిద్ధంగా ఉన్నారా? నాయనా, ఇదిగో దుష్టుడు చీల్చబోతున్న ఆ గొర్రె నాయన, లోకము వెతకని
నేను నాయన ఇదిగో పాపము చేత చచ్చిపోయి ఇదిగో వెతుకుతూ సమాధానము లేనివాన్ని నేనే నాయన. నువ్వే తండ్రివని, నువ్వే నన్ను వెతుకుతున్నావని, నువ్వే ఇదిగో ఉందని నాకు అర్థమైందయ్యా. ఇదిగో నిన్ను హత్తుకుంటాను, నేను పాపిని అని రాత్రి నువ్వు అనగలవా? అందుకే రాకడ ఆలస్యం అవుతుంది. మొదటి రాకడ కాదు సుమా, రక్షణ ఆలస్యం కాలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఇదిగో రాకడ ఆలస్యమైంది. అది రక్షణ కొరకే, ఇది రక్షణ కొరకే. ఇంకా రక్షణలోనికి రావటానికి నువ్వెంత ఆలస్యం చేస్తావు? ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఓకే, కానీ నీ ఆయుష్ మాత్రం ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఇంకా ఎంతకాలపు పాపములో కొట్టుమిట్టాడుతావు? ఇప్పటి వరకు ఆ పాపములో బ్రతకటం వల్ల మనకు కలిగిన లాభాలు ఏంటి చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా? వ్యక్తిగతంగా సంతోషం లేదు, కుటుంబంలో ఆనందం లేదు, సమాజంలో గౌరవం లేదు ప్రేమన వారలారా. గౌరవం లేదు. పాపం ఎప్పుడు మనిషిని కంటకుడుగా చూపిస్తుంది. ఆ పాపాన్ని మనమే తలుచుకున్నప్పుడు మన మీద మనకే అసహ్యం అవుతుంది. ఇలాంటి జీవితాలు ఎందుకు ప్రేమన్న వారలారా? సుంకరి ఒకే ఒక్క మాట అడిగాడు, పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఏమండి, ఆ మాట ఈ రాత్రి మన నోటికి రాగలిగితే రక్షణ నీకు సమీపముగా ఉంది. వెతుకుతున్న ఆయనకు నువ్వు దొరికేసినట్టే. ఇదిగో చల్లని నాణానికి విలువ వచ్చినట్లే. ఇదిగో దూరము నుంచి నిన్ను చూస్తున్నాడు. నేను పాపిని అంటే ఇదిగో మెడ మీద కాదు, తన మెడల మీదకి ఎక్కించుకుంటాడు ప్రేమన వారలారా. ఒక తండ్రి కొడుకును మెడల మీదకి ఎక్కించుకున్నట్లుగా ఇదిగో తన మెడల మీదకి ఎక్కించుకున్నంత ప్రేమ పరలోకపు తండ్రికి ఉన్నది ప్రేమన వారలారా. ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ఆకాశానికి ఆవలున్నాయన ఇదిగో దూర దగ్గరికి వస్తారు అని ప్రేమన వారలారా. ఎందుకు ప్రేమన వారలారా? ఎందుకు 5 ఏళ్ళు కాగానే ఆలస్యం చేయకూడదని స్కూలుకు వెళ్ళావే? 25 ఏళ్ళు కాగానే ఆలస్యం చేయకూడదని పెళ్లి చేసుకున్నావే? ఏమండి 30 ఏళ్ళు రాగానే ఆలస్యం చేయకూడదని ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోయావే? రక్షణ కొరకు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? రక్షణ కొరకు పదులు దాటిపోతున్నాయే. చావే నిన్ను పలకరించక మునిపే ఇదిగో మృతులలో ఉంటున్న మన మీద క్రీస్తు ప్రకాశిస్తున్నాడు. మేల్కొని నేను పాపిని, నన్ను కరుణించి దేవని ఆ ఒక్క మాట నువ్వు పలకగలిగితే చాలు, మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు ప్రేమన వారలారా. ఒకే ఒక్క మాట ఆ ఒక్క మాట కూడా నోటికి మనకు రాకపోతే ప్రేమన వారలారా, ఇదిగో లోకంలో ఏం కావాలో మనకే అర్థం కాక పిచ్చి పట్టునట్టుగా తిరుగుతుంటాం ప్రేమన వారలారా. ఈరోజు ఎదురు చూసినప్పుడే, ఆయన వెతికినప్పుడే ఆయన చేతికి దొరుకుతాం. ఆయన దీపం వెలిగించినప్పుడే ఆయనకు కనబడదాం ప్రేమన వారలారా. ఇదిగో 50% కాదు, 90% కాదు, 99 కాదు, ఆయనకి ఎందరు కావాలి? 100%. నీలో ఒక్కరిని ఆయన విడిచిపెట్టట్లేదు. ఇది మహాప్రేమ ప్రేమన దేవుని పిల్లలారా. ఆ ప్రేమే సిలువ యాగములో యేసుక్రీస్తు రూపంలో కనబడింది. ఆ ఒక్క మాట చదువుకుని ముగించేసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన పత్రిక, యోహాను గారు రాసిన పత్రికలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనల్ని ప్రేమించడానికి ఆయన ప్రాణమే పోయింది. ఆయనను ప్రేమ పొందుకోవడానికి ప్రాణాలతో ఉండగానే అవకాశం ప్రేమన వారలారా. మన పట్ల ఎంత ప్రేమ అంటే ఆయన చెప్తున్నాడు, ఒరే ప్రాణం పెట్టే అంతగా, అందుకే పెట్టేశాను, నా సిలువ బలియాగాన్ని ఆలోచించు, ప్రేమ నీకు అర్థమవుతుంది అన్నాడు. అంతే. ఏమండి, ప్రాణం తీసుకొని ప్రేమించిన ఆ ప్రేమను కనీసం ప్రాణాలతో ఉండగానే గుర్తించలేవా? ప్రాణాలతో ఉండగానే ప్రాణం పోయిందా? ఆయన ప్రాణం పెట్టి చూపించిన ప్రేమ ఎంత అర్థమైనా
వ్యర్థం ప్రేమను వాళ్ళారా. అప్పుడప్పుడు అంటాం కదా, బ్రతికుండగా తల్లిదండ్రులకు భోజనం పెట్టినోడు చనిపోయిన తర్వాత ఊరంతా పిలిచి భోజనం పెట్టడం ఎందుకు? బ్రతికుండగా ఆయన ప్రేమ నీకు అర్థం కానప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎంత ప్రేమ గొప్పది నాయన అని చెప్పడం ఎందుకంటే వేస్ట్, వ్యర్థం. ఇందులో ఉంది, ఇదిగో ప్రాణం పెట్టడంలో. అది ప్రాణాలతో ఉండగానే నీకు నాకు అర్థం కావాలి, నీ మీద ఎంత ప్రేమను పెంచుకున్నవారు ఎవ్వరూ లేదు. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, చివరికి నీ మీద నీకున్న ప్రేమ కంటే ఆయనకు నీ మీద ఉన్న ప్రేమే ఎక్కువ. అది మహాప్రేమ. ఏమండి, ఆ ప్రేమకు పాత్రలం అయిపోయి ఆయన చేతికి దొరుకుతాం ప్రేమను వారలారా. ఆయన చేతికి దొరికితే నిన్ను కూర్చుండబెట్టేది లోకంలో కాదు ప్రేమను వారలారా, పరలోకంలో తన సింహాసనం మీద కూర్చుండబెట్టి అంత ప్రేమ. కాబట్టి దయచేసి ఈ రాత్రి ఆ మహాప్రేమను అర్థం చేసుకోండి. ఆ మహాలోకానికి సిద్ధమవుదాం ప్రేమను వారలారా. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల సభ నాయన తండ్రి అనేకుల హృదయాలు బయలుపడినట్లుగా నాయన ఆకర్షించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. పనిచేసిన యవన సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో స్థానిక సంఘ కాపరి గారిని నాయన బలపరచండి. బలమైన పరిచర్య కొరకు నాయన నీ ఆత్మ సహాయముతో ముందుకు నడిపించండి తండ్రి. వచ్చిన నీ పిల్లలమైన మేమందరము నాయన నీ మహాప్రేమను నాయన మరలా జ్ఞాపకం చేసుకొని ఎప్పటికీ నాయన నీ ప్రేమకు పాత్రులుగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, ఎవరును నాయన కఠినపరచబడక, రక్షణను వాయిదా వేయక నాయన నేడు అను సమయం ఉండగానే నాయన తండ్రి ఇదిగో నీ కృపను అర్థం చేసుకుని నాయన పాపాన్ని విడిచిపెట్టి నాయన బాప్టిజం ద్వారా నూతన జన్మలోనికి రాగలిగే నాయన దృఢమైన విశ్వాసాన్ని తండ్రి నిశ్చలమైన నిర్ణయములోనికి నీ పిల్లలను తీసుకుని రండి. ఈ ప్రాంత వాసులను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన నీ మాటలు నాయన నీ పిల్లల హృదయాలలో నాయన నిక్షిప్తము చేసి నాయన రక్షమార్థమైన మారు మనసుకు తీసుకుని రమ్మని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, ఘనత మహిమ ప్రభావములు నాయన మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క ప్రశాంతమైన